నేను ఏం చేయను ఈసారి. నేనైతే స్టాంటీలో పెట్టుకున్నా. ఓకే, ఓకే గైస్, ఒక్క నిమిషం, నాకు కస్టమ్స్ కావాలి. క్రియేట్, ఒక్క నిమిషం, బై కార్డ్. ఓకే, 50 ఉన్నాయి, 6 ఉన్నాయిగా. हुकुम, टाइगर का हुकुम. ఓకే, ఒక్క నిమిషం వీడిని ప్యాకెట్ చేస్తా. ఒక్క నిమిషం. నేను ఆగండిరా, ఒక్క నిమిషం గైస్. బ్యాక్ గుడ్. నా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. సో నేనైతే ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేయబోతున్నా. మామూలు ఛాలెంజ్ కాదు, అది లోన్ వోల్ఫ్లో అనుకుంటున్నారా? కాదు గైస్, దట్స్ ఓన్లీ ఎవల్యూషన్. స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను ఎవల్యూషన్ అన్నా. ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాం మనం. మామూలుగా ఉండదు ట్రైనింగ్, సూపర్ డూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా ఆట మొదలు పెడదాం. ఓకే ఓకే ఓకే, దొరికింది డెసర్ట్ ఈగిల్. నెక్స్ట్ ఏమో ఓకే. ఇప్పుడు ఇది ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ డెసర్ట్ ఈగిల్. వెళ్దాం మరి. వెల్కమ్ టు కాంబాట్ జోన్. హెడ్ షాట్ పీకుదాం. అరే ఫస్ట్ హెడ్ షాట్ పీకింది. వచ్చిన హెడ్ షాట్ పీకింది. ఇంకో హెడ్ షాట్. అనుకున్నా, ఎందుకంటే నాకు హెల్త్ తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ ఎవరో ఉన్నాడు. అరే సేమ్ స్పాట్లో రివైవ్కి రా నువ్వు. నాకు భయం వస్తుంది. కరెక్ట్ హెడ్ షాట్ పీకాలి. కరెక్ట్ హెడ్ షాట్ పడింది. ఫోన్లో డెసర్ట్ ఈగిల్తో 3 kills కొట్టాం. అది మామూలు విషయం కాదు. అది కూడా 3 హెడ్ షాట్స్. ఒక బాడీ షాట్ పడింది అనుకుంటే. ట్రిపుల్ టేక్ డౌన్. ఓకే, సైలెంట్గా వెళ్ళాలి, లేదంటే డౌట్ వచ్చేస్తుంది. మనం సైలెంట్గా కింగ్లో వెళ్ళాలి. అప్పుడు ఏం పట్టుకొని కొడుతున్నావు ఆ P90గా వేస్ట్గా. ఇక్కడ మనకి హెడ్ షాట్ దొరికింది. అయిపోయాడు. వీడికి కూడా హెడ్ షాట్ పీకగలను నేను. వీడు పీకాను, అడిగి అంటే హెడ్ షాట్ పీకలేకపోయాను, కానీ స్కోపింగ్ చేశాను. 45 డ్యామేజ్ పడింది వాడికి. ఆ కిల్ నాదే. అప్పుడు
హే 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 ఈడికి బీకాను స్కార్పియన్ గాడికి. ఇప్పుడు చెప్పరా స్టాంటీనో అంటే మామూలు ఉండదు. డబల్ వెక్టర్ వేసుకొని వచ్చేయడానికి సిగ్గు లేదురా, సిగ్గు లేదు మీకు డబల్ వెక్టర్ వేసుకోవడానికి. వేస్ట్గా. ఇప్పుడు మన ఛాలెంజ్లో అండ్ వేసేద్దాం అనుకున్నా నేను యాక్చువల్గా. ఇప్పుడు మనం పెద్ద ప్లానింగ్ చేసి ఇటు సైడ్ నుంచి ఈ బిల్డింగు ఎక్కేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకరిని లేపైపోతున్నాం. ఇక్కడ ఎవడొక్కడు ఉండే ఉంటాడు, అందుకే మనం ఇక్కడ దాక్కోవాలి. సో ఇక్కడ ఉన్నాడు ఈడే 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 పాడది హెడ్ షాట్. ఎల్లు వెళ్దాం పద 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 ఎయ్యండి అని నేను అక్కడికి టెలిపోర్ట్ అయ్యే లోపల ఈడు వచ్చాడు. అరే పుష్ప బ్రాండ్. పద పద పద. ఇద్దరు కలిసి లేపేశారు కదరా నన్ను. ఏం పెట్టావు రాగు రోజా? దొరికాడు, వేస్తాను. అరే వేస్ట్గా ఇద్దరి మధ్యలోకి వచ్చాను తెలుసా నేను. అయిపోయావు చెప్పాను. వేస్తాడు నాకు పైనుంచి హెడ్ షాట్ వేస్తాడు. చీటింగ్ రా నువ్వు. నాకు తెలియకుండా ఒక చోట నుంచి కొట్టావని నీకు తెలుసా? వాడు మళ్ళీ నీ పగ తీర్చుకుంటున్నాడని తెలుసా? కవర్ ఆగు. వేసేసా కరెక్ట్. వేసేసే టైంలో ఆడు చంపాడు. దిగినట్టున దొరికాను కదరా నీకు. ఓరి నాయను. ఓకే సూపర్. ఇక్కడ ఏం లేవు. పదరా స్టాంటీను. ఇటొకటి. అయిపోయాడు. ఇద్దరిని లేపేసా. 12 మెంబర్స్తో కిల్ ఆడిచ్చా నేను. వెంటనే కిల్లు. కిల్లు సూపరు. కిలాడి. కిలాడి. అబ్బా ఆ డ్రైవర్ ఎక్కడ వేసారు? ఇప్పుడు ఒకడు వస్తాడు.
ఇక్కడ ఒక్కడన్నా రివైవ్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోయినా సరే. ఊరి నాయన పెద్ద ప్లానింగ్. అప్పో ఎవర్రా కొట్టింది? పక్కనోడే, ఈడే కొట్టింది. ఇప్పుడు మనం స్పీడ్గా దీనట్నే కిల్లు. నాకు అప్పటికే హెల్త్ తక్కువ ఉంది. వీడు మళ్ళీ వచ్చి ఒకటి మిగాడు. ఇది కావాలి. అరే ఎన్ని మంది స్పైడర్ బాబాయ్ లేగండ్రా. పద ప్లీజ్ పద. ఇటు సైడ్ ఇక్కడైతే గ్లూనోవా ఉంటుంది. యూజ్ స్పీడ్గా. పోరా సిగ్గులేదు ఎదవాళ్ళకి. సిగ్గు శరం కూడా లేదు. అని నేను ఆల్రెడీ 2 సార్లు లేపారా. 2 అంటే ఆల్రెడీ 6 7 లేపుంటా. ఇప్పుడు ఇచ్చాడు. అరే ఎల్లంటే ఎందుకురా దొరుకుతారు మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఎన్ని లేపేశారు? ఇక్కడ క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది గైస్. బక్ బన్ బలాని. దీనికి కూడా మన ఒక్క నిమిషం. ఇక్కడైతే టాలెంట్ చూడొచ్చు. అర్రే ఏం వెబ్రా అది? వాస్తవానికంట పుష్పగాని లేపేసాం. ఇంకా స్కార్పియన్ గాడు బ్యాలెన్స్ ఉన్నాడు. పుష్పగాని లేపేసాం మనం ఇప్పుడు. ఒక్క నిమిషం గైస్. లేపేసాం. వీడు నన్ను లేపేశాడు. ఓపెన్ ప్లేస్లో పెంచాలారా? కోడా క్యారెక్టర్ రా. చెప్పు. కృష్ణ ఎస్ఐ రాలోడు. ఎక్కువ ఏం రాలేదు. పుష్పవన్ లేపేస్తే కొంచెం హెచ్పి వస్తుంది అనుకుంటున్నా. రాజా. సో గైస్ ఇది